గుడి రోడ్డు చాలా దారుణం. మన పత్తిపాడు బైపాస్ కాడ నుంచి తాడేపూడిగూడెం వచ్చే రోడ్డు చాలా దారుణంగా ఉంది. అసలు బైకులు కానీ, లారీ కానీ, బస్సులు కానీ, కార్లు కానీ ఏవైనా చాలా ప్రాబ్లం. ఏంటంటే రిపేర్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. టైర్లు కానీ వేరు వేరే విధంగా ఒక లారీ వెళ్తుందంటే లారీ పక్కన బైక్ కూడా వెళ్తున్నాడంటే ఈ లారీ ఎక్కినట్టు రాయి వెళ్ళి బైక్ కూడా తగలొచ్చు, లేకపోతే బండికే తగలొచ్చు, వాహనానికి వాళ్ళకే తగలొచ్చు, లేకపోతే రివర్స్లో మాకే తగలొచ్చు. ఆ రోడ్ల వల్ల అంత ప్రాబ్లం ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఇంతకుముందు ప్రభుత్వమే కొద్దిగా అంటే నేనంటే ఏంటేముంది కానీ అందరూ అనుకుంటా ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం బాగుందని చెప్పి అనుకుంటున్నారు. అంటే దీని గురించి కొద్దిగా నాకు ఎక్కువగా తెలీదు. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి ఈ రోడ్లే ఏం పట్టించుకోలేదు. ఈ రోడ్లు పట్టించుకునేది ఏది? ఈ దగ్గరగా 6-7 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్లు వేసి. పత్తిపాడు కానించి ఈ తాడేపల్లి కూడా వచ్చే రోడ్డు ఈ దగ్గరగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది ఆ రోడ్డు పోయి. ఇప్పుడు వచ్చి ఆ రోడ్డు వేసింది లేదు, కనీసం ప్యాచ్ వర్కులు కూడా వేయలే ఆ రోడ్డు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు కదా, ఆడవాళ్ళకి అది ఎలా ఉంది? ఈ ప్రస్తుతం అనేది ఎవరికన్నా 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టుకోవాలండి. ప్రతి వాళ్ళకి ఫ్రీ బస్సులు అంటే ఇప్పుడు ఆటోలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టచ్చు, తప్పులేదు దానికి. కాలేజీ వాళ్ళకనో, స్కూల్ పిల్లలకనో, లేకపోతే 60-70 సంవత్సరాలు ముసలి వాళ్ళు కానీ అట్లా వీళ్ళకి పెట్టాలి. కానీ ప్రతి వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టేస్తే ఇంకా దానికి అర్థమే ఉంది. ఇప్పుడు మగవాళ్ళకి లేదు, ఓన్లీ లేడీస్కి ఉంది, మహిళలకి. ఇప్పుడు డబ్బులు ఇచ్చినోడేమో నుంచొని ఉంటున్నాడు, ఫ్రీ బస్సులు అని చెప్పి ఆధార్ కార్డులు పెట్టుకుని ఎక్కుతున్నారు, వాళ్ళేమో కూర్చొని ఉంటున్నారు. అది కాకుండా మళ్ళీ దెబ్బలాడికి వస్తున్నారు. మళ్ళీ ఏమనంటేనే చెయ్యి తగిలింది, కాలు తగిలింది అని చెప్పేసి దాని గురించి కాదు. ఇప్పుడు ఎక్కిన వాళ్ళు దీనివల్ల ఎక్కిన వాళ్ళకు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఫ్రీ బస్సులు అని పెట్టారు, దాని గురించి కాదు, ఎక్కినందుకు కాదు, తిరిగినందుకు కాదు. ఇప్పుడు ఎక్కినప్పుడు చూసుకోవాలి, దిగినప్పుడు చూసుకోవాలి. మంచి సెట్ అని ఉంటుంది కదా. మన ఎక్కడికో కానీ వెళ్తాను కానీ బస్సు ఎక్కాను, నేను డ్యూటీకి వెళ్తున్నాను, నారాయణపురం దిగాలి, హైటెక్ ఎక్కాను, అది కూడా ఫ్రీ అనంట. డబ్బులు ఇచ్చిన ఉన్నామో నేను నుంచొని ఉన్నాను, వాళ్ళు ఆధార్ కార్డులు పెట్టుకుని వచ్చి కూర్చున్నప్పుడు కూర్చున్న వాళ్ళు కదా నన్ను గుద్దుకుని పోయారు. వాళ్ళు ఏమో గుద్దుకుని వెళ్ళిపోతున్నారు, చూసుకోవద్దా అంటే నేను చూసుకోవాలంట, నేను పక్క జరగాలంట. డబ్బులు ఇచ్చిన నేను పక్క జరగాలి, ఫ్రీగా ఉన్న వాళ్ళేమో వాళ్ళు చూసుకునే వెళ్ళరు, వాళ్ళు గుద్దుకొని వెళ్ళిపోయి కూర్చుంటారు వాళ్ళు. అది ఈ ఫ్రీ బస్సులు అనేది కరెక్ట్ కదండి. పెట్టచ్చు ఫ్రీ బస్సు అనేది ఎంతవరకు అది 60-70 సంవత్సరాలకు పెట్టాలి, లేదా కాలేజీ వాళ్ళకి లేదా స్కూల్ పిల్లలకి పెట్టాలి ఫ్రీ బస్సు అనేది. అంతేనే కానీ ఎవరికి పడితే వాళ్ళకి పెట్టి ఇంకా అర్థం ఏముంది?